రేపు బర్త్డే బాబు. బర్త్డే అయిపోయింది. ఏంది వాటర్ పోసుకున్నాం మొత్తం. ఎట్లా వేసుకుని మొత్తం రాత్రి పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకుంటుండు. రాత్రి పెట్టింది గుర్తులే ఆయనకి. పడుకోండు. మనం మర్చిపోయినాం. మళ్ళీ పెడితే అప్పుడు పడుకోండు మంచిగా. నైట్ మిగిలిన అన్నం కర్రీ లేవని టిఫిన్ తప్పిందా. ఎప్పుడైనా ఇట్లా నైట్ వండుకొని పొద్దున్న తింటే మంచిగా ఉంటుంది టేస్ట్. మటన్ తినలే. మటన్ తినరానా? నేను తింటా అయితే. ఆ అన్నకు తొందర అరదా కొలెస్ట్రాల్. నాకు మటన్ ఇష్టం చికెన్ కన్నా. చికెన్ వేడి అన్న. చికెన్ వేడి నిజం. చికెన్ వేడే కదా మీరు చెప్పురి అన్న. చెప్పనా అమాసపురానికి అట్లయితే ఏం కదంటావు. అయితే ఎక్కువ తినొద్దు. సరే కానీ ఏం చేస్తాం. మీరు అందరూ కూడా అయినప్పుడు ఏం చేస్తాం. కానీ దావతులు బాగా వస్తుంది మధ్య. తగ్గించుకోవాలి. అయితే పోవాలి, అటెండ్ కావాలి కానీ లిమిట్లో ఉండాలి. ప్రిన్సీ బర్త్డే అప్పటి నుంచి ఎన్ని దావతులు వచ్చినాయిరా. మస్తు తినడు అవుతున్నాను నిజంగా. అయిపోయినాయి. ఈరోజు క్లోజ్ అనుకుంటూనే ఉంటాం. మళ్ళీ సేమ్ చికెన్ మటన్ మరి గట్టిగా ఉంటుంది ఇక. కానీ 22 తారీఖు ఉంటామని నమ్మకం. ఉండాలి. ఇంకెడికి పోతాం. లాస్ట్ ఇయర్ వేసుకోలేదు పాపం శిరీష. బీచ్లా కేక్ పెద్ద కేక్ పెట్టి హ్యాపీ యానివర్సరీ అని పెట్టి బీచ్లో వేపిద్దాం. చూస్తున్నావు చేత. ఇప్పుడు వచ్చేసి ఇదంతా తీసేస్తా ఉన్నాడు. నీట్గా వేస్తూ ఉండు. ఈ వీడియో పెట్టుకున్నావురా? వీడియో నడుస్తున్నాడు. ఎందుకని వీడియో వచ్చిన పెట్టి వచ్చిన నడుస్తుంది కదా. చెమటలు కారుతున్నాయిరా నీకు. అరే ఇందాక మటన్ తిన్నా. ఎంత తింటే అంత అరగొట్టుకోవాలన్నట్టు. మటన్ తింటే 2 days ఉంటాం మన బాడీలో. 4 days. 2 days అన్నా? లేలే, అయ్యప్ప మాల వేసుకునేటప్పుడు 4 days బిఫోర్ తిన్న తర్వాతనే మొత్తం 1 week తర్వాత మాల వేసుకుంటారు. కానీ అరగడానికి అయితే ఎంత టైం పడుతుంది కదా. అందుకని 4 days. అందుకని అరే అట్లా చెప్పాకరా నువ్వు తెంపి వేస్ట్ అదంతా. నరకనికి రాదు. ఇప్పుడు ఏమనకు మరి వర్షం పడాలి గిట్ల ఎండి కనుక పీక్తవేంది. మరి వర్షం పడ్డాక వీకాలి. ఇప్పుడు వీక్తే నువ్వు ఏం లాభం చెప్పి చూడు. ఇగో ఇది మళ్ళీ మొలుస్తుంది, ఇది మళ్ళీ మొలుస్తుంది, ఇది మళ్ళీ మొలుస్తుంది. ఇవన్నీ వద్దు వద్దు డబుల్ పని చేయకరా. అరే అయిపోయింది. ఇంకేమో మొత్తం అయిపోయింది. ఎక్కడ గడ్డి లేదాగో పెండ మొత్తం వదరకు వచ్చిన. ఈ ట్రాక్టర్ అయినా దొరుకుతలేడు. ఈ పెండ తీసుకుపోయి అని లేద్దామంటే అసలు ట్రాలీలే దొరుకుతలేవు. ఇది ఒకటి, ఇంకో 2 ట్రిప్పర్లు మాట్లాడినాం. అవి తీసుకుపోయి పొలంలో వేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అది ఎప్పుడు వస్తే అప్పుడు. ఇగో ఆవు ఏమో మంచిగా వస్తుంది. ఫస్ట్ ఇవే తినేస్తుంది. ఆకులు మంచిగా ఉన్నట్టున్నాయి. టేస్ట్ మంచిగా దొరుకుతున్నట్టుంది. వస్తే అదే తినేస్తుంది. ఇక ఈ చెట్టు దగ్గరికి అయితే రాలేదు. ఇది వెళ్ళింది. వెళ్ళిండు చూడరా ఎంకన్నా సామి. ఇగో అమ్మ పెట్టిన దొండ చెట్టు చూడు పారుతూ ఉంది. అమ్మ పెట్టిన దొండ చెట్టు, నాయన కట్టిన పందిరి 2 కలిపి కాంబినేషన్ బయటకు వస్తూ ఉంది. ఇది వచ్చేసి మామిడి చెట్టు ఎగిరి వచ్చింది. కింది నుంచి కూడా మళ్ళీ పెరుగుతుంది. ఇవి చూపించాలి కదా మీకు. ఇది వచ్చేసి అల్లనేరేడు చెట్టు. ఈ అల్లనేరేడు చెట్టు ఆడ తిన్నాక మంచిగా అనిపించింది. అందుకని చెప్పేసి అల్లనేరేడు చెట్టు తెచ్చినాం. కానీ ఇంటికాడే పెట్టొద్దు అటు. ఇది ఎట్లా చేద్దాంరా? నేనేమంటున్నా, మనకు ప్లానింగ్ ఉంది కదా, ఇప్పుడే తీసిస్తే బెటర్. కానీ పెట్టినాం కదరా. ఏం కదా, ఎగిరి వచ్చింది ఆల్రెడీ మొలుస్తుంది. తీసినప్పుడు ఇంత విడలా తీసి దాని ఏర్లో ఏదైతుంటుందో తీసి మళ్ళీ సేమ్ పెద్ద పొక్క తీసి పెట్టద్దు. ఇంటికాడ పెట్టొద్దు అని వీడియో పెట్టదు. మరి బైకన్నా బైకడ పెట్టుకుని పెట్టినా తెలుసు. ఇది ఏంద్రా మళ్ళీ కొట్టిరేంద్ర దీన్ని? ఏమో మరి. అయ్యో తొందరగా మొలుస్తలేదు కదా, మెల్లగా వస్తుంది. అనేది ఎక్కువ పెరగదన్నా. చిన్న చెట్టు ఈ కాళ్ళు అంతా పెరుగుతుండొచ్చు అంతే. ఏదో పురుగు పట్టిందిరా. ఇగో పురుగు తింటుంది ఏదో. దీనికి జరపాలి మళ్ళీ. దీన్ని కూడా జరపాలి. జరిపోదు అట్లా. ఒక పెట్టిన చెట్టు మళ్ళీ తీస్తే పెరగదు. మరి ఈ ప్లేస్ మన సరిపోదు. మా అయితే మస్తు అవుతుంది ఇటుకెళ్ళాడదాకా. మరి ఇంత మంచిగా ఉంది. ఇంకేంద్రా వీడికి వస్తే నిజంగా ఏదో ప్రశాంతత. నాకు అప్పుడే అయిపోయింది పని. ఇంటికి వద్దాం అనుకుంటే మళ్ళీ టైం పాస్ అది వీక్తున్నా. మంచిగా అనిపిస్తుంది. మంచిగా గాడు ఇయర్ కొడుతుందా? చల్లగా అనిపిస్తుంది. నిజంగా ఎంత మంచిగా ఉంది కదా, ప్రశాంతంగా ఉంది. ప్లాట్ఫామ్కి వస్తే నిజంగా మస్తు అనిపిస్తుంది. తింటుందా అర గీ గడ్డి గీడేసినావు? వస్తుంది ఇక జర్సేపు అయితే. ఆ కూడా బయటకు వెళ్ళి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని కట్టేయాలి. ఎంత మంచిగా ఉంది. పచ్చదనం చూడరి మస్తు అనిపిస్తుంది నిజంగా. ఇది వదిలి అప్పుడప్పుడు సిటీ పోవాలనిపిస్తుంది. ఆ దోమలకు ఆ గార్పుకి అమ్మో ఉండలేదు అనిపిస్తుంది. కానీ అటు పోతే మళ్ళీ రావాలనిపించదు. ఇక్కడ లైఫ్ అక్కడనే. ఆ లైఫ్ ఎంజాయ్మెంట్, ఈ లైఫ్ ఎంజాయ్మెంట్. అవునవును. కానీ దానికన్నా ఇదే బెటర్ అన్న. నేనేమంటా అంటే ఒక్కొక్కప్పుడు ఒకసారి అంటే అన్ని ఫెసిలిటీస్ ఒకటే దగ్గర దొరకవుగా. విలేజ్ అనుకో, నేచర్ బ్యూటీ ఆఫ్ విలేజెస్. నేచర్ బ్యూటీ ఏదంటే విలేజెస్. ఎందుకంటే
ఈ వర్షాకాలం ఇంకా మనకు వర్షాకాలం స్టార్ట్ కాలేదు, జస్ట్ మొన్ననే మురుగశీలు వచ్చింది కాబట్టి ఒక 2-3 సార్లు వర్షం పడ్డది. ఈసారి వానలు కొడితే చెరువులకెళ్ళి అలుగు వెళ్తుంది, అలాకెళ్ళి చేపలు బయటికి దొరుకుతాయి. ఇక ఇక్కడ నీకు పట్టిన చేప గుర్తుందా? ఈడికెళ్ళి అవుతుంది, ఇంటి ముంగడికెళ్ళి పోతాయి. 5.5 కిలోలు పట్టిన నేను. 5.5 కిలోలు ఇటు పట్టి ఇంత ఇంత. అంటే ఇలాంటివి న్యాచురల్గా దొరికేటివి సిటీలో దొరికాయి అన్నట్టు. ఈ గాలి చూడు ఎంత మంచిగా వస్తుంది, న్యాచురల్ గాలి. ఇది కొన్ని వేల కోట్లు పెట్టినా దొరకదు ఈ గాలి. మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఏం సుఖంగా ఉన్నారో ఊర్లో అంటారు. సో ఇంకో విషయం ఏంటంటే గుజరాత్ ప్లాన్ ఉంది 20 or 22 ఏమో వీళ్ళ మ్యారేజ్ డే ఉంది. 20 కానీ 22 కానీ మనం బయలుదేరాల్సి ఉంటుంది. అక్కడ సోమనాథ్ టెంపుల్ చూడాలి, మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడాలి, దాని తర్వాత అక్కడ ఒక బీచ్ ఉంది, బీచ్ చూడాలి. మెయిన్ నేను ఎప్పుడైనా చెప్తా ఉంటాను కదా వ్లాగ్లో, జైదీప్ పటేల్ నాకు ఇష్టమైన వ్లాగర్. నేను స్టార్ట్ చేసిందే ఆయనను చూసి నేను వ్లాగ్స్. ఎందుకంటే సేమ్ ఉంటారు, నేను ఎట్లుంటానో అలా పెద్ద కొడుకు సేమ్ అట్లే ఉంటాడు, తమ్ముడు ఎట్లుంటాడో ఆయన కూడా అట్లే ఉంటాడు. అలా తమ్ముడు, వాళ్ళకు చెల్లె, వాళ్ళ చెల్లె కూడా పెళ్ళి అయిపోయింది, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న, నాని పాప క్రియాన్షు సేమ్, వాళ్ళు కూడా హేజల్ పటేల్ ఉంటుంది, దాని తర్వాత క్రియాన్షు కనిష్కు, హేజల్ పటేల్ నాని పాప అంటే ఇట్లా కలిసి ఉంటాయి అన్నట్టు. ఆయన పేరేమో జయదీప్ పటేల్, నా పేరు స్వామి. అంటే ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అవుతున్నామో వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు సేమ్ మా లెక్కనే. అంటే వాళ్ళని చూసి నేను స్టార్ట్ చేసిన, కానీ ఈ మధ్య మళ్ళీ మీ కంటెంట్ మంచిగా వస్తుందని చెప్పేసి మాకు కూడా మెయిల్ పెట్టిండు. నిజంగా అంటే విలేజెస్ ఉంటాం, వాళ్ళు ఏం కొంచెం సిటీలో ఉంటారు. అంటే ఏదైతే అహ్మదాబాద్ ఉందో గుజరాత్ సిటీలో వాళ్ళు ఉంటారు. నేను స్టార్ట్ చాలామంది చాలాసార్లు అడిగినాను, మీరు ఎట్లా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు, ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకురని. నేను చూసింది మాత్రం గుజరాత్ జయదీప్ పటేల్ వ్లాగ్స్ చూస్తూ ఉంటా, అది చూసే నేను స్టార్ట్ చేసిన. ఇక వాళ్ళనైతే కలవడానికైతే గుజరాత్ వెళ్తున్నాం. అట్టే ఇంకో చిన్న ప్రమోషన్ కూడా ఉంది. అంటే ప్రమోషన్ విషయానికి వస్తే మాకు చాలా వస్తాయి నిజానికి. రోజుకు ఒక 2 మెయిల్స్ 3 మెయిల్స్ 100% వస్తాయి. అంటే బెట్టింగ్ యాప్స్ కానీ, జొమాటో కానీ, ఇంకా 1x బెట్ కానీ, ఇంకా అదేంది ప్యాకెటల్ ఏమంటారు వాటిని, కార్డ్స్ కానీ, ఇన్పత్తి ఏదేదో చాలా వస్తాయి. చాలా అంటే చాలా వస్తాయి. కానీ దేనికి మేము అంటే మమ్మల్ని చూస్తున్న వాళ్ళు మీరు మోసపోదని, మనకు అవసరం వచ్చిన ప్రమోషన్ మాత్రమే మనం చేస్తాం. కొన్ని ప్రమోషన్లు అయితే అసలు సందర్భం లేకుండా మనోళ్ళకి అవసరం, మనోళ్ళకి చూపించాలనుకుంటే ఎక్కడ కూడా ఒక ప్రమోషన్ నిజం ఆ విషయం కూడా మాట్లాడకుండా దాన్ని మనకు అవసరం అనుకుంటే, మనోళ్ళకి అవసరం అనుకుంటే చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటా. కానీ ఇది మాత్రం ఇక కొంచెం బయటికి వెళ్తున్నాం కాబట్టి ఆ ప్రమోషన్ ఏంది అనేది ఈ 26th లోపు తెలిసిపోతుంది. 26th అక్కడ ఉంటాం, మళ్ళీ 30 లోపు ఇక్కడ వచ్చేసేయాలి. మళ్ళీ ఫస్ట్కే వస్తుంది అమ్మకు నైవేద్యం, ఆ లోపల మనం ఇక్కడికి వచ్చేసేయాలి. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే 20కే బయలుదేరి అహ్మదాబాదా, లేకపోతే గుజరాతా, లేకపోతే వడోదర కానీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానీ ఏడనన్నా ఇలా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇక ఇంట్లోనే చేస్తా అంటే మళ్ళీ తొందర రావాల్సి వస్తుంది. ఒక 1 వీక్ ప్లాన్ పెట్టుకుందామని నేను అనుకుంటున్నా. ఇక చూద్దాం, ఈరోజు డిసైడ్ చేసిన తర్వాత ఇంట్లో కూడా అడిగి ఆ 1 వీక్ ప్లాన్ రెడీ చేద్దాం. మళ్ళీ సెకండ్ టైం పోయినసారి పోలేక అంతకుముందుకు సారి పోయినాం, నాన్న హాస్పిటల్ నుంచి వచ్చిన 1 వీక్ 2 వీక్స్ తర్వాత పోయినాం. అప్పుడు మంచిగా ఉండే, కానీ అప్పుడైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎట్లా అంటే నాని పాప ఉండే, ప్లస్ లగేజ్ ఎక్కువ ఉండే, ట్రైన్లు దిగడం, బస్సులు దిగడం, లగేజ్ అంతా మోయడం చాలా ఇబ్బంది ఉండే. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది పడకుండా ఏదైనా కార్ మాట్లాడుకొని బెస్ట్ అని అనిపిస్తుంది. రాజు కూడా మాట్లాడినా, అయితే ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉందన్నాడు, మాట్లాడుతూ అన్నాడు. ఇంకో 2-3 కార్లు కూడా చూసి ఏది ఫైనల్ ఏదైతే కార్లో 100% అయితే కార్లో పోవడానికి అయితే ప్రిఫరెన్స్ లేదు. అటు అయితే మళ్ళీ ట్రైను, ఇక ఫ్లైట్ అయితే కాదు. ఇప్పుడు తిరుపతికి అనుకున్నాం ఫస్ట్ ఫ్లైట్, ఇక అది ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో ఇప్పుడైతే మళ్ళీ స్కూల్ కాడికి వెళ్తున్నాం. నాన్నగారి స్కూల్కి ఆమెను పొద్దున్నే పంపించేసినాం, కానీ అక్కడ పోయిన తర్వాత నాన్నగారి స్కూలు కొత్త టీచర్ వస్తుంది కదా, ఇప్పుడు యూకేజీ కదా, ఇప్పుడు యూకేజీ పోయింది కాబట్టి కొత్త క్లాస్ పోతుంది కాబట్టి మళ్ళీ కొత్త టీచర్ వస్తుంది. ఆడ కొత్త టీచర్ మంచిగా పరిచయం అయింది. ఎందుకంటే ఎల్కేజీలో ఆమె మస్తు డుమ్మలు కొట్టింది. ఆ టీచర్ మంచిగా కవర్ చేసి ఏ ప్లేస్ కి తీసుకొచ్చి ఫైనల్ ఎగ్జామ్స్ లో ఆమె మంచిగా పాస్ అయింది. ఇప్పుడు యూకేజీ టీచర్ కూడా మనం కూడా పరిచయం చేసుకోవాలి కదా, పరిచయం చేసుకొని రోజు ఏం జరుగుతుంది క్లాస్ లో, రోజు ఎట్లుంటుంది అవన్నీ చూసుకొని రోజు అప్డేట్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడైతే పోతున్నాం, ఇక మళ్ళీ రిటర్న్ వద్దాం. బుడ్డోడు అయితే వండుకుంటూ అటు లేచేలోపు మళ్ళీ రావాలి స్కూల్ కాడికి వెళ్ళి. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. షర్ట్లు పాడి జరా మంచి గుట్టు, సరేనా? షర్ట్ మీద హోప్స్ పెట్టుకోకు. ఎందుకు? దీనే ట్రై చేస్తున్నా. అరే అంత మంచి షర్ట్ రా అది. అదే దీనే ట్రై చేస్తున్నా. 2 నాకు ఇష్టమైన షర్ట్. సక్సెస్ అయితే అనుకో అన్ని షర్ట్లు కుడతా, దారం ఏది ఉంటే అది కుడతా. మరి నీ ఇష్టం, వైట్ కలర్ దారం ఉంది, ఎట్లా కుడతావు నీ ఇష్టం. చాలా జాగ్రత్త కుట్టు, సరేనా? మేమైతే జర స్కూల్ కాడికి పోయేసి వస్తాం. ఎప్పుడు వస్తారు? 1/2 అవర్. ఏడా రే పోనీకే 20 నిమిషాలు రా. బుక్స్ తీసుకురావాలి కదా, బుక్స్ తీసుకురావాలి. ఆడ కొత్త టీచర్ తోటి మాట్లాడాలి. జ్యోతి ఫోన్ చేస్తుంది, పోయి రానే స్కూల్కి వెళ్ళినాడు. ఏం పని ఉండదురా,
అన్నం తిన్నారా, ఏం చేస్తారు? జ్యోతి ఫోన్లో బ్యాలెన్స్ ఉంటుంది ఫస్ట్. రైట్, ఆమె ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నది పాపం. ఇప్పుడు అట్నే చేస్తుంది ఎప్పుడు ఒకటి ఏ తిరిగా. వాళ్ళకి అదే టైం పాస్. ఏడు నువ్వే ఏం చేస్తున్నావే, ఆయన తిన్నావా, ఆయన బర్రెని కట్టేసినావా, ఆవు పాలు ఇచ్చిందా, ఆవు పెండ తీసినావా, లేకపోతే పాలు తాగిందా, ఇట్లా అవి అట్లనే ఉంటుంది ఆమె పని మొత్తం. అంతే అయిపోవచ్చు, కథం అయిపోయి అంతే అంతే. అట్లుంటుంది ఆమె పని. అయితే శిక్షకి చీర ఇప్పిస్తా అన్నది కదా. రమ్మన్నదా? 3 రోజుల నుంచి పోతున్నాము, చీరలు లేడ ముడి పడతలేము. ఊగా అట్లా మంచిగా ఉంటుంది ఇట్లా. అయితే ఈ రోజు మళ్ళా ఊర్లో అనంతరంలో షాప్ ఉంటది. ఆ షాప్ లో ఈ రోజు లాస్ట్ ముడి పడ్డ పడకపోయినా ఏదన్నా ఒక చీర తీసుకుందామని ఫిక్స్ అయినాము. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ టైం లేదు కదా. అదే ఏమైంది ఇంకా పోలేరా స్కూల్ కాడికి, ఇంకా వస్తలేరు ఏంది అని అడుగుతుంది. అంటే ఇప్పుడు పోతున్నాం జ్యోతి, అయిపోయినాక వస్తామని చెప్పిన. అయితే మేము స్కూల్ కాడికి పోతున్నాము, బుడ్డోడు వండుకుండు. సరేనా ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ వస్తాం. సరే, మేము ఆడికెళ్ళి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాము, నువ్వు సిరిసా చిన్న ఎత్తుకొని అటు నుంచి అట్టేదాన్ని. సరే, ఓకేనా? అట్లా బెటర్. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అట్లా పోవడేందుకు. సరే, సరేనా సిరిసా? బాయ్ అమ్మా. తీసుకున్నా చెప్పి ఆడికెళ్ళి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తా. బుడ్డోని మధ్యలో ముందు కూర్చోబెట్టుకొని తీసుకో. ఆడ అన్నాడు రా, లేకపోతే తీసుకోవద్దు అని డిస్టర్బెన్స్ అవుతుంది. సరేనా? సరే సిరిసా బాయ్. మళ్ళీ మీకు బరువు అవుతుందని ఇప్పుడు శిరీషకి ఏ ఓనా ఇవాడు అనుకుండు ప్రతిసారి మనం అందరు తిట్టొద్దు అట్లా. అయ్యో ఇంకోటి కొత్తగా వచ్చింది తెలుసా? ఏంటది? చెప్పు. నిన్న మన బర్త్డే ఫోటోనో సంథింగ్ ఏదో కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టినావుగా అక్క, నాని పాప మంచిగా ఉంది కానీ ఐ మీన్ స్టడీస్ లో పెట్టరు అక్క ఇంట్రెస్ట్ అన్నట్ట. ఆ ఫోటోకి ఆ స్టడీస్ కి ఇంట్రెస్ట్ ఏముంది అసలుకి? అట్లా కామెంట్ చూసినా నాకు మస్తు నవ్వుతుంది తెలుసా. అట్లా ఉంటాయి కొన్ని కొన్ని, అన్ని పట్టించుకోవద్దు. నేను పట్టించుకోలే, అందుకే నార్మల్. సరే సరే సరే, బాయ్, జాగ్రత్త. బడి మీద అవుతురా? ఏం చేసి రీల్ తీస్తున్నావా? చూస్తున్నావా? మన వీడియో చూస్తున్నావు? మన వీడియో చూస్తున్నావా? నేను ఆల్రెడీ చూసినా మన ఫోన్లో. నువ్వు చూసినావు కానీ ఇక ఇప్పుడే నేను చూస్తున్నా. అట్లా ఎక్కువ సార్లు చూడద్దు మన వీడియో. మనం నేను ఇప్పుడే చూస్తున్నా బావా. ఇప్పుడే చూస్తున్నా, నేను ఆల్రెడీ చూసినా బావా. నాని రీల్ చూడు, కాకపోతే మస్తు ఉంది. చూసినా, ఎప్పుడు చూసినా కూడా ఉందా నేను ఆమె రీల్ మనం చూసింది వేరు, దాదాపు పోస్టింగ్ చేసినాక చూసింది వేరు. చూసినా నేను. బాగుంది నిజంగా. ఆమె ఇంకా డాన్స్ మంచిగా పర్ఫెక్ట్ గా నేర్చుకుంది అనుకో, మస్తు వస్తుంది. సేమ్ బావలాగానే. ఆమెకి ఏంటంటే స్కూల్లో మొన్న ఒకసారి ఏదో పార్టిసిపేట్ చేస్తే నాన్న డాన్స్ నేర్పించారు, అది కొంచెం ప్లస్ పాయింట్ అయింది. కానీ ఆ డాన్స్ మొత్తం మర్చిపోయింది. ఆ డాన్స్ మర్చిపోయింది, కొత్త కొత్త స్టెప్పులు మళ్ళీ. కొత్త డాన్స్ అంటే ఆమెకు స్టెప్స్ నేర్చుకుంది అనుకో, సూపర్ వేస్తుంది. నాయన అన్న లెక్కనే వేస్తుంది. అవును, వంట వేస్తున్నావు? బావ వాళ్ళు వచ్చినట్టు అవునా? సౌండ్ అవుతుంది. అయితే పోదాం, చెల్లెంటి రమ్మన్నది, అడుగుదాం. అలానా? కరెక్ట్ చెప్పినావు నిజంగా. అసలు అంటే బండి సౌండ్లు తెలిసిపోతుంది. మంచి సీట్ ఉన్నా కానీ మంచి బయట చూసినా అని బండి సౌండ్ వస్తుంది బావా, అట్లా అని చెప్పి వస్తురు అని అన్నారు. అట్లా ఉంటుంది. ఏమంటున్నా కరే? బెండకాయ. బెండకాయనా? ఆ పక్కన పక్కన వాటర్ పెట్టిన అల్లా పోయడానికని వేసారు కదా? వేసారు, అట్లా కూడా పెడతారా? ఇది మంచిగా ఉందా? బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉందా? ఎస్ఎస్ఆర్, మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత. వా, లర్న్ టు గుడ్ ఎస్ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. అన్నా, ఎస్ఎస్ఆర్ మీనింగ్ ఏదా? షో సక్సెస్ఫుల్ రూట్. నీకు తెలుసా ముందే? అది అడుగుతారు కాదురా భయ్. ఇప్పుడు నీ బిడ్డలు స్కూల్ వేసినప్పుడు నీ స్కూల్ పేరు ఫుల్ ఫామ్ ఏంటంటే నేను ఏం చెప్పాలి చెప్పు? చెప్పాలా మరి, అందుకనే తెలిసి ఉండాలి కదా. షో సక్సెస్ఫుల్ రూట్. షో సక్సెస్ఫుల్ రూట్. సక్సెస్ఫుల్ రూట్. అది మెయిన్ రోడ్కి ఉంది ఎలాగో. అట్లా కాదురా, రూట్ సక్సెస్ఫుల్ రూట్. ఇంకెవరు లీలీరా తొందరగా చల్ల లీలి. అయితే మన మరి అవుగాని మేము అటుపోతున్నాం కదా. నేను అదే అనుకుంటున్నాం మరి. సెకండ్ ఇంటికి తీసుకురావాలనుకున్నా తీసుకొచ్చి అడుగుమని వచ్చినావా? చూడు, ఎండకి ఎండిపోయి మొత్తం కలర్ పోతాయి. ఎండ కొట్టినప్పుడు కదా అని అట్లా అంటారు వాళ్ళ డైలాగ్ అది. కానీ షర్ట్లు మొత్తం టీషర్ట్లు మొత్తం ఖరాబ్ అయ్యేది వీళ్ళ వల్ల. అది కన్ఫర్మ్. మేము ఆపుతాం, మీరు రాసి రాసి మాకన్నా ఎక్కువ మీరే ఎక్కువ ఖరాబ్ చేస్తారు. నార్మల్ గా పంపుతాం కానీ మీరు జోర్సే చుంపుతారు. జోర్సే రాసి రాసి చుంపుతారు. ఇది ఇంకా లేవలేరా? లేవలే. 2-3 సార్లు వేసిండు దగ్గర పీట మీద కూర్చున్నా, ఉప్పు కూడా కూర్చున్నాయి. కానీ ఫ్రిడ్జ్ లో నీళ్ళ లేకపోతే నార్మల్ నీళ్ళ? నార్మలే. చెంబులో నీళ్ళ? అరే బయట పోయి రావాలన్నా, వాటర్ తీసుకురావాలా. స్కూల్ డైరీ అట్లా కొత్తగా వచ్చినట్టు ఈసారి. డైరీ కొత్తగా వచ్చింది. కట్ చేయొద్దు అది.
చిన్నపిల్లల బుక్కులు మంచిగా ఉంటాయి శేఖర్. కొత్త స్మెల్ వస్తుంది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. కొత్త స్మెల్ వస్తుంది. మళ్ళా ఏమైనా మనకు తెలియని ఉంటే కూడా తెలుసుకోవచ్చు. మంచిగా అనిపిస్తుంది. ఈసారి డైరీ కొత్తగా వచ్చింది. ఎప్పుడైనా పాత వేరేది ఉంటది. ఇది పెద్దగా ఉంటది కదా. ఇది పెద్దగా ఉంది. ఇంక ఈసారి వచ్చింది డైరీ. అప్పుడు చిన్నగా ఉండే. మళ్ళీ ఇగో చూడదు అట్లా కొన్ని మంచిగా వస్తాయి కొన్ని మంచిగా రావు. ఇగో చూడు శేఖర్, ఇది మంచిగా వస్తలేదు. అబ్బా కాదురా నిజంగా అసలు అప్పుడెప్పుడు వీని ఏమన్నా నేను డిఫరెంట్ వీని మనిషి అనాలా ఇంకేమనాలా? అయితే దయచేసి మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మన అకౌంట్ కాదు, దొంగ అకౌంట్. ఇది ఇట్లా చాలా ఉన్నాయి. మనం పెట్టిన ప్రతి ఒక్క రీల్ తీసుకొచ్చి అన్న పెడుతుండు, మంచిగా పాపులర్ అవుతుండు. వేరే వాళ్ళు ఎవరు అనురాధనట ఆమె సెండ్ చేసింది అన్న ఇది మీదే అని. నో ఇట్స్ ఫేక్ అని పెట్టిన. అసలు ఒరిజినల్ గా మన మీద ఉంటుంది అంటే ఇక ఒరిజినల్ ఉండేది ఇది నాది. మనది స్వప్న స్వామి 66,800 చిల్లర ఉంటారు ఫాలోవర్స్, 284 పోస్టులు. ఇగో ఈ ఫోటో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోరు. మిగతా ఏది పెట్టినా కానీ డమ్మీ అనమాట. ఈ ఫోటో ఇట్లుంటది, వీళ్ళేమో ఏమేమో పెడతా ఉన్నారు. షాక్ అయిపోయినాయి. ఇట్లుంటది ఫోటో. ఈ ఒరిజినల్ అకౌంట్ మనది. 66,000 ఫాలోవర్లది మనది ఒరిజినల్. దొంగ అని ఫాలో అవ్వకూడదు. ఫేక్ టైం టేబుల్ కొత్తగా వచ్చినట్టుంది ఈసారి. డిఫరెంట్ గా ఇచ్చారు. మరి ఆమె స్కూల్ చేంజ్ అయింది కదా, క్లాస్ చేంజ్ అయింది కదా. క్లాస్ చేంజ్ అయినా కొద్ది బుక్స్ చేంజ్ అవుతా ఉంటాయి. బుక్స్ చేంజ్ అయితేమో ఇగో ఎన్ని ఉన్నాయి చూడు. ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు సిలబస్ లే. ఎన్ని కంప్లైంట్లు వస్తాయో, ఎన్ని అబ్సెంట్లు వస్తాయో అది ముందు అవన్నీ అనుకోద్ది. ఇవేంటి టెక్స్ట్ బుక్స్? హ్యాపీ నెక్స్ట్ అంట. హ్యాపీ నెక్స్ట్ సెమిస్టర్ 1. మనం చదివిన చదువులు వేరు, వీళ్ళు చదివిన చదువులు వేరు. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ ఇవన్నీ తెలుసు. అప్పుడు నేను స్కూల్లో పనిచేసిన సెమిస్టర్ 2 యూకేజీ బుక్స్. అప్పుడేమో టెక్స్ట్ బుక్ లేనా? పార్ట్ 1 ఉంటుంది. ఇంగ్లీష్ అబ్బా ఖర్చు రేటింగ్ శేఖర్ మనకన్నా 10th క్లాస్ వచ్చే వరకు ఖర్చు రేటింగ్ దాని కూడా ఇప్పటి నుంచి ఇచ్చారు. సరస్వతి తెలుగు బుక్. ఆశయ అన్నారు, ఆశయం హిందీ. ఇది వాళ్ళు ప్రాక్టీస్ లాస్ట్ ఇయర్ ది అనుకో. లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ బుక్. లాస్ట్ ఇయర్ ది. ఇది డ్రాయింగ్ బుక్. డ్రాయింగ్ బుక్ కంపల్సరా? ఏ క్లాస్ లో ఏ ఏజ్ అయినా ఇవేనా టెక్స్ట్ బుక్స్? మిగతా అన్ని నోట్ బుక్. అవును శేఖర్, మేము ఇలా ఆడ బుక్లన్నీ చదివినాం శేఖర్. ఎఫ్ అంటే 4 రూల్ బ్యాడ్ రూల్ అవి ఉంటాయి. నేను మన గజ్జల సిరీస్ అడిగిపించిన. ఇవేంటి అంటే ఇది చూచిరాత, ఇంకోటి ఏమో మ్యాథ్స్ బుక్ అనేదో చెప్పినాం. అవి చెప్పు. ఇంకో సింగిల్ చెప్తాను, నేను చెప్తాను. మేము ఆడ చూసింది చెప్తా. ఇవేమో 4 రూల్. 4 రూల్ ఇవి గిన్ని బుక్కులు 4 రూల్. యూకేజీకి 5 బుక్కులు. అట్లా అంటున్నావు. అయిపోయినా కొద్దిగా వాడుతూ ఉంటారు. ఆమె చింపదా? మా మమ్మీ నాకు వస్తలేదు మా మమ్మీ కూడా చింపి పడేస్తా. బ్యాడ్ రూల్. బ్యాడ్ రూల్ అంటే హిందీకి ఏమో నీకు బాగానే గుర్తున్నాయి. అది సింగిల్ రూలా? సింగిల్ రూల్ అవి తెలుగు చూచిరాత కరెక్ట్. అది మ్యాథ్స్ బుక్ డబల్ బుక్. ఇది సింగిల్ రూల్. ఇదేమో ప్లేన్ బుక్. ప్లేన్ అంటే ప్లేన్ దేనికి వాడతారు? మ్యాథ్స్ కదా. బొమ్మలకు దేనికో ఒకదానికి వాడతారు. ఇవేమో బుక్కులు ఉంటాయి సార్. డబల్ రూల్. అది సింగిల్ రూల్. మ్యాథ్స్ బుక్ ఏమంటారు? డబల్ రూల్. డబల్ రూల్ అంటారు. డబల్ రూల్ రాసే బుక్ అంటారు. మరి నాన్నగాడు అట్లనే చెప్తుంది. మమ్మీ నాన్న మ్యాథ్స్ హోంవర్క్ రాయరా అంటే మమ్మీ 1 2 బుక్ మమ్మీ అని నన్ను అడుగుతుంది. అవి పేర్లు తెలియదు. కలర్స్ బాగున్నాయి చూసినావు? ఇవి కలర్ఫుల్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఆమె స్కూల్ కి సరిగ్గా 1 2 3 బుక్కులు మిగిలిపోయినాయి. అవునా? ఇప్పుడు ఏం కాదు మంచిగా. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ అట్టలేయాలా? అట్టలు కూడా వాళ్ళే ఇచ్చిరా? అదే పని అయిపోతుంది. 21st నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. అయితే 25 ఎల్లుండి నుంచి ఫుల్ డే ఉంటుంది నాని అనిపిస్తుంది. ఇది కూడా ఎస్ఎస్ఆర్ స్కూలేనా? ఓ మై గాడ్, ఈ బ్రాండ్ నాకు తెలియక నేను ఇవి సరిపోతాయా మేడం అంటే సరిపోతాయి మేడం. వాళ్ళు కౌంట్ చేసి ఇస్తారు. మనకు తెలియదు. మరి మేము ఇంత అట్ట పట్టుకొని వచ్చి సరిపోతుంది. డైరెక్ట్ ఒక షీట్ ఒక బుక్ వచ్చేస్తాం అట్లా ఉంటుంది. మనకు తెలియదు అసలు. లాస్ట్ ఇయర్ రాలే మనకి. అప్పుడు ఈ ఇయర్ తొందర పోయినందుకు డబ్బునిచ్చి ఈసారి నాని అని బుక్లో హిందీ గమ్మతుంది తెలుసా? లాస్ట్ ఇయర్ ఉత్తి బుక్కులు తెచ్చి చేస్తే ఆసే అన్నారు, ఆసే ఆము ఇట్లా ఇలాంటి ప్రొనౌన్సే ఉండే చిన్న. ఇప్పుడు చూడు ఇవి ఏమేమో ఉన్నాయి తెలుసా? స్పెల్లింగ్స్ ఉన్నాయి. చిన్న పదాలు నేర్చుకోవాలి. ఇందులో ఏమన్నా అల్మారి, గడి, కుర్చీ, పుస్తక్, బెంచ్. అధ్యాపక్ ఆడ ఉన్నది కదా, అధ్యాపక్ అని. అధ్యాపక్ లెఫ్ట్ సైడ్ కా
वो 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 గీదా वो वाला ग्रीन वाला हाँ అది నాకు అర్థమైంది. वो लिख के बोर्ड नहीं वो लिख के बोर्ड उसमें ऐसी है। हाँ दूसरा दिखा। अरे ऐसा ये बुक देखे तो हिंदी आता सबको। सबको आता. दूसरा दिखाओ। घर में थोड़ा थोड़ा हिंदी बात करना, थोड़ा थोड़ा इंग्लिश स्पीक करना इंग्लिश बात स्पीक ना। स्पोकन इंग्लिश. हाँ पूरा हिंदी इंग्लिश उसका आता शिरीषा को। फिर वो बाहर नहीं बात करते। हाँ मुझे नया था बोल के बोलते कभी भी। सही है ना? అర్థమైంది అక్క చెప్తుంది ఆమెకి హిందీ వచ్చు. मैं वही बोल रहा आपको भी आता। फिर तेलुगु में नहीं बोलते सबको। ఇంకా గమ్మత్ ఇచ్చింది చూసినావా? ఏంది నా సొంతలో చదువురాని వాళ్ళకి ఔరత్ అని ఇంగ్లీష్ లో తీసి చెప్పే औरत అంటే ఉమెనా? సపరేట్ గా ఇంగ్లీష్ లో రాసినట్టున్నావా? ఇంగ్లీష్ లో రాసిరు హిందీ అయితే హిందీలో ఔరత్ అంటే ఉమెన్, మరి అమ్మాయి అంటే లడ్కి, అమ్మాయి లడకా ఉమెన్, లడకా పిల్లలు బచ్చే బచ్చే. హిందీ వస్తుంది నాకు కూడా. నాకు ఏదో ఆఫీస్లో అర్థమైతే నేర్చుకుని వచ్చేసాం మొత్తం రాదు నాకు కూడా. मुझे थोड़ा थोड़ा हिंदी सीख लिया। पूरा हिंदी हाँ वो भी डेली बात करे तो మొత్తం వస్తుంది. అందరికి వస్తుంది. అందరికీ వస్తుంది. సరే ఎక్కువ వస్తుంది, మొత్తం వస్తుంది. కానీ బుక్స్ బాగున్నాయి. ఆమె రాకముందుకు అన్ని చూసి పెట్టేస్తే అయిపోతుంది. అట్లేసి పెట్టేసారు. అమ్మో బాగుందా? ప్రాక్టీస్ చేయొచ్చు శేఖర్. ఖర్చు రేటింగ్ నిజంగా మనకి 10th క్లాస్ అయిపోయేదానికి ఇది లేనే లేదు. వీళ్ళకి ఇప్పుడు యూకేజీ నుంచే ఖర్చు రేటింగ్ అంట. శిరీష లక్కీ పర్సన్. ఎందుకు తర్వాత బ్యాచ్ మన తర్వాత ఎప్పుడో బచ్పన్ నుంచి వచ్చింది ఆమె. రీసెంట్ బ్యాచ్ కదా. మనకేమో ఒకప్పుడు మార్క్స్ ఉండే, వీళ్ళకి గ్రేడింగ్ నుంచే వచ్చింది ఆమె 10th క్లాస్లో. అంటే అప్డేటెడ్ కదా, కరోనా బ్యాచ్ అట్లా కాదుగా. కాదా? మంచిగా చదువుకున్నావా? మేము ఇక్కడ బుక్లను ఇంత మంచిగా చేస్తే ఇంట్లోకి పోయి ఒక్కదాని కేక్ తెచ్చుకొని తినడం నీకు ఏమో న్యాయమన్నా? ఎప్పుడు నువ్వు వెబ్ సిరీస్ మరి నువ్వు ఒక్కదాని తింటున్నావు. అక్క తినక్క బావ తినని నాకు ఒక్కట మా ఇద్దరికి ఏమన్నా చెప్పున్నావా? తెచ్చినావు స్పూన్ పెట్టుకున్నావు, రే చంపుతానన్నావు. నేనేమన్నా? ఇదే కరెక్ట్ పని. దొరికినప్పుడు తినాలి, గుర్తు పెట్టుకో. దొరికినప్పుడే తినాలి. రాత్రి తినలే కాబట్టి ఇప్పుడు తినాలి. ఇప్పుడు బేకరీ కనిపిస్తుంది కదా, తీసుకోదాం అనుకున్నాను. నాని కనుక నాకే దేనికి ఏమన్నా తిందామని ఇంట్లోకి ఇవన్నీ పెట్టుకొని నువ్వేదో గులాబ్ జామ్ కూడా ఉంది, చెకోడీలు కూడా ఉన్నాయి. నిన్నే తిన్నావుగా మళ్ళీ ఎందుకు అన్నట్టు నయ్యం ఇంకా అడగలేదు. అడగలే. నేనే అంటాను ఇంకా నేనే సర్దిద్దుకొని వచ్చేసిన. సరే తింటా శిరీష. నాకు నాకే చూసిన ప్లాన్ అయితే 2 స్పూన్లు తెచ్చినావు. అదే నేను తినడానే కదా. అయితే బ్లాక్ కేక్ బాగుంది. నేను బ్లాక్ కేక్ తింటా, టేస్ట్ బాగుంటుంది.